హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ సాయి కుమార్. సో మనమైతే చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నా. ఎందుకంటే ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణము డిజిలాటోలు బంద్ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. సో ఇది డిజిలాటోలు బంద్ అంటే ఏం చేయాలో అర్థమైతలేదు అసలు. నాది కూడా డీజిల్ బండే కాబట్టి ఏం తోచక అర్థమైతలేదు, బండి నడపాలా లేదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి ఏం చేయాలనో తోచని పరిస్థితిలో ఉన్నారు అందరూ డిస్ట్రిక్ట్ బండ్లు కొన్నవాళ్ళు. కొత్త కొత్త బండ్లు కొనుక్కొని పాపం రోడ్డు పైకి వచ్చారు. కొత్త కొత్త వాళ్ళు వచ్చారు డ్రైవింగ్ ఫీల్డ్‌లకి. ఏం చేస్తారో ఏమో, ఏం అర్థమైతలేదు. ఓన్లీ డీజిల్ బండ్లు అంటేనేమో ఎట్లనో అయితుంది. సీఎన్‌జీ పెట్రోల్ బండి కూడా తీసేస్తారంట. అయి డిస్ట్రిక్ట్ బండ్లు ఏదున్నా మొత్తం వెళ్ళిపోవాలంట అది బయటికి. బయటికి వెళ్ళిపోయి ఏం చేయలే ఊర్లలో, అసలు ఫ్రీ బస్ పెట్టినందుకు ఊర్లలో కూడా బిజినెస్ లేదు. ఊర్లో ఉన్న వాళ్ళు అడ్డ మీద నడిపేటోళ్ళకి వాళ్ళకే బిజినెస్ లేదు. ఇక మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే రోజుకొక ట్రిప్ కూడా కాదని చెప్తున్నారు అక్కడున్న వాళ్ళైతే. సీఎం రేవంత్ రెడ్డి గారేమో డీజిల్ బండ్లను వెళ్ళిపోయి మన ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోమని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడానికి ఇప్పుడు వాటికి ఛార్జింగ్ పాయింట్లే పెట్టలే ఇంకా రోడ్డు పైన ఎక్కడ. అది తీసుకొని కూడా ఏడ పెట్టుకోవాలి ఛార్జింగ్ పాయింట్లు. సొంత ఇల్లు ఉన్న వాళ్ళు అయితే పెట్టుకుంటారు. మనమేమో మొత్తం కిరాయి రూమ్లకే ఉంటాం. కిరాయి రూమ్లలో ఉండేటప్పుడు మనం బండి పార్కింగ్ కూడా ఉండదు కిరాయి రూమ్ల దగ్గర. చిన్న చిన్న గల్లీలలో రూమ్ కిరాయి తక్కువ ఉంటుంది అని చెప్పేసి చిన్న చిన్న రూమ్లలో ఉంటాము. బండి ఎన్నో పెట్టి రూమ్ ఎన్నో ఉంటది. ఆ రూమ్ ఓనర్ పెట్టనిస్తాడో పెట్టనియాడో ఛార్జింగ్. ఏం ఆలోచన చేసుకొని ఎలక్ట్రిక్ వెహికల్ కొనమని చెప్తున్నారేమో ఏం అర్థమైతలేదు. రేవంత్ అన్న అంటే ఎప్పటినుంచో ఒక అభిమానం ఉండే మాకు. అభిమానం కాస్త ఇప్పుడు కూలిపోయినట్టు అయిపోయినాము. ఎందుకంటే అన్న అన్న అని నమ్మితే మా గొంతు వచ్చినట్టు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. డీజిల్ బండ్లు డిస్ట్రిక్ట్ బండ్లను వెళ్ళిపోమని చెప్పారు. మాక్సిమం డీజిల్ బండ్లు డిస్ట్రిక్ట్ బండ్లు అన్నా కూడా వికారాబాద్ పాసింగ్ బండ్లే ఎక్కువ ఉన్నాయి. 75% మాత్రం వికారాబాద్ పాసింగ్ బండ్లే ఉంటాయి. మన అన్ననే కదా సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అందరు కొత్త కొత్త బండ్లు కొన్నారు. కొన్నోళ్ళేమో ఇప్పుడు పెద్ద పరిశాన్, ఏం చేయాలనో ఏమో తలలు వాచుకుంటారు. బంగారం అమ్మి అప్పులు చేసుకొని బండ్లు కొనుక్కొని ఫైనాన్స్లో ఏదో పని చేసుకుందామని చెప్పేసి కొంటే ఇప్పుడేమో ఈ విధంగా చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఏం చేసుకుంటారు ఆ బండ్లు? ఫైనాన్స్ వాళ్ళు తీసుకుంటారా రిటర్న్? తీసుకుంటారు కానీ ₹1 రావు రిటర్న్. ఎట్లా ఫైనాన్స్లు కట్టాలి, ఏంది కథ, ఏం అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి అన్ననేమో ఇట్లా చేసిండు, నమ్మించి గొంతు కోసిన అన్నట్టు. ఎంతో అభిమానం ఉండే అన్న పైన కానీ ఇట్లా మా పైన గొంతులు కోసడనే తెలియదు. సో ఫైనాన్స్ బండ్లు ఉంటే ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చేసాను భయ నడప. హైదరాబాద్లో అయితే నడపనిచ్చినట్టు లేరు. హైదరాబాద్లో నడపలేమంటే అట్లనే పెట్టుకోకండి, ఫైనాన్స్ వాళ్ళు గుంజుకోవచ్చు తర్వాత అని చెప్పేసి. ఫైనాన్స్ వాళ్ళు పెనాల్టీలు వేస్తారు. మళ్ళీ తర్వాత అది లాంగ్ లెంత్ అయిపోయింది అనుకో, తర్వాత ఇంకా బండి ఇచ్చినా కూడా ఇంకా అమౌంట్ కట్టాలని చెప్తారు. బండి ఉంచుకుంటాం కట్టుకుంటాం అంటే కట్టుకుంటాం కట్టుకోండి, లేదు మా వల్ల కాదు అనుకుంటే డైరెక్ట్ పోయి బండి ఫైనాన్స్ వానికి ఇచ్చేసి ఫైనాన్స్ క్లియర్ చేసుకోండి భయ. అట్లయితే మీకు టెన్షన్ ఉండదు. లేదనుకో ఫైనాన్స్ వాళ్ళు గుంజుకోతారు వాళ్ళే అనుకుంటే అది ఇంకా పెనాల్టీ వేసి వాళ్ళు బండి తీసుకున్న తర్వాత కూడా అమౌంట్ ఇంకా ఇంత డ్యూ ఉందని చెప్పేసి నోటీసులు పంపిస్తారు ఇంటికి మనకి. సో అందుకనే జర జాగ్రత్తగా చూసుకొని నడుపుకుంటాం అనుకుంటేనే కొత్త కొత్త సిఎన్జి బండ్లు, పెట్రోల్, ఎల్పిజి బండ్లు కొన్న వాళ్ళది ఇబ్బంది చాలా. చూసుకోండి భయ్య, చూసుకొని నడిపించుకోండి. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో నడిపేయాలంటే మళ్ళీ సీజ్ అయితే బండి మళ్ళీ కోర్టుకి వెళ్ళి అంత లెటర్ తీసుకొని అంత పెద్ద పరిశాన్ ఉంటుంది మళ్ళీ ప్రాసెస్. సో దానివల్ల ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చేసిన. నేను లాస్ట్ డ్రాప్ ఇంటికి వేసుకొని వచ్చిన. ఇంటికి దగ్గరనే పడ్డది. ఏం చేస్తాం, ఆటోలు బంద్ అన్నది అట్లే భయపడుకుంటా ఈరోజు అయితే గడిచిపోయింది. మంచిగా అమౌంట్ కూడా బాగానే అయింది, 2000 అయింది మనకి ఈరోజు అయితే. ఏం చేస్తాం, ఫైనాన్స్ అది ఎప్పుడు పడతారు అన్నట్టు భయంతో నడుపుకుంటూ అట్లనే లోకల్ గల్లీలో కొట్టుకుంటూ వచ్చిన. 2000 అయితే అయినాయి మంచిగా. దాంట్లో డీజిల్ పోను మనకి ఎంత మిగులుతుంది అన్నది చెప్తాను మీకు. సో ఈరోజు అయితే ఈ వీడియో ఇంతవరకు అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక రేపు వీడియోతోని మీ ముందుకైతే వస్తాను, మంచి వీడియోతో వస్తాను రేపు. సో ఇప్పటికైతే ఈ వీడియో చూసేద్దాం, అమౌంట్ ఎంత వచ్చింది అన్నది చూపిస్తాను మీకు, ఎన్ని డ్రాప్లు కొట్టినని చెప్పేసి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త డ్రైవర్లకి ఈ వీడియో చూడండి గాయస్. మనమైతే ఎన్ని డ్రాప్లు కొట్టినామన్నది చూపిస్తాను మీకు. 20 డ్రాప్లు కొట్టి ఇన్సెంటివ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసిన. 300 ఇన్సెంటివ్ వచ్చింది చూడండి, 20 డ్రాప్స్. నేను 20 డ్రాప్స్ రాగానే బంద్ చేసిన, ర్యాపిడోలో వేసుకొని వచ్చేసిన ఇంటికి. ఇంకొక 5 డ్రాప్లు కొడితే 150 రూపాయలు వస్తున్నాయి, కానీ ఇక కొట్టబుద్ధి కాలే. టైం అయిపోయింది, ఓవర్ టైం అయిపోయింది అని చెప్పేసి వచ్చేసిన. చూడండి చిన్న డ్రాప్లు కొట్టేసాను మొత్తము.
105, 102 ఈ సాయంత్రం పూట. ఇంతకుముందు 53, 69 ఇట్లా చిన్న చిన్న డ్రాప్లు కొట్టినాయి మొత్తము. 55, 44, 148, 104, 50, 40 చూసిరా చిన్న చిన్న డ్రాప్లు కొట్టుకొని 20 డ్రాప్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక దీంట్లో 1949 అయింది. ర్యాపిడోనేమో మనకి 500 ఎంతో అయింది, 700 అయింది సారీ. సో టోటల్గా 2600 అయితే అయినాయి. దీంట్లో మనకి ఇక మైనస్ అంటే ఒక 500 డీజిల్ పోతుంది. మిగతా మొత్తం మనకి మన బండి ఫైనాన్స్ ఏం లేదు కాబట్టి ఈరోజు భయపడుకుంటేనే మంచిగా చేసిన లోకల్ డ్రాప్స్. సో ఇది ఫ్రెండ్స్, రేపు ఇంకో వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.